అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. స్పెషల్ ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క ఎమ్మెల్యే గారికి రీసెంట్గా విప్ పదవి కూడా రావడం జరిగింది. సో ఆ సందర్భంగానే వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ యొక్క నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సో అదేవిధంగా నకరికల్ నియోజకవర్గంలో వాళ్ళ యొక్క మున్సిపాలిటీలు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో వారి యొక్క మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి చిట్టాల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గుండెపైన శ్రీలక్ష్మి సైదుల్ యాదవ్ గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మేడం నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నా సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. సో మీరు మహిళగా చిట్టాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టడం అనేది ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉంది సార్. సో ఈ సందర్భంగా మీరు మీ యొక్క వార్డు ప్రజలకు కానీ చిట్టాల ప్రజలకు కానీ ఎమ్మెల్యే వీరేశం గారికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఈ సీటు రావడం కారణం నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు. తన సహకారంతో మేము 5వ వార్డు కౌన్సిలర్గా గెలిచినాము. మాకు సార్ చాలా సహకరించిండు 5వ వార్డుకు సంబంధించి కూడా. ఇంకా ప్రజలు కూడా మాకు వీధులలో వర్క్ చేయాలని వాళ్ళు కూడా బలంగా నమ్మి మాకు ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించినారు. అసలు మీ యొక్క ఫ్యామిలీలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? ఫస్ట్ మా ఆయన వార్డు నెంబర్ 1, తర్వాత ఎంపీటీసీ, తర్వాత నేను సర్పంచ్గా, తర్వాత కౌన్సిలర్గా, తర్వాత ఎమ్మెల్యే గారి సహకారంతో వైస్ చైర్మన్ వచ్చింది. ఒక వార్డు మెంబర్ కాంచనే స్టార్ట్ చేసిన మీ యొక్క రాజకీయ జర్నీ ఇయర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి వరకు వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. సో మీరు చిట్యాల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నిక అయిన వార్త తెలియగానే మీ వార్డు ప్రజలు కానీ చిట్యాల ప్రజలు కానీ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వార్డు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఏమేమి వర్క్ చేసినామో ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు కూడా 5వ వార్డు కౌన్సిలర్గా నిలబడి మాకు కూడా అట్లాంటి సమస్యలు మళ్ళా ఎవరికి ఎదుర్కోకుండా చేయాలని ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. దానికి ముఖ్యంగా కారణం నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేడం, మహిళలు అన్నింటిలో పోటీ పడుతున్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే. సో రాజకీయం అంటే కొంచెం చాలా రిస్క్తో కూడుకున్న పని. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మహిళలకు రాజకీయాలు అవసరమా అనేటోళ్ళకు ఏం చెప్తారు? మాకు కూడా అందట్లా ప్రజలలో కూడా ఎట్లా ఉండాలి, మేము కూడా రాజకీయం చేస్తే ఎట్లా ఉంది అని మాకు కూడా తెలియాలి కదా సార్. వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం ముందడుగు వేయాలి. లేడీస్ కూడా జెంట్స్ కు చెప్పుకునే విషయాలు కూడా చాలా ఉంటాయి. వాళ్ళు కూడా సమస్యలు మాకు తెలియజేస్తే మేము కూడా వాళ్ళకి చేయడానికి మా వంతు సహకారం ఉంటది. ప్రజలకు కూడా అందరికీ లేడీస్ జెంట్స్ అనకుండా కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రతి దాంట్లో పాల్గొని ఈ సమస్య ఉందని మాకు కూడా చెప్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం సార్. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఎమ్మెల్యే వీరేశం గారికి మొన్ననే విప్ పదవి కూడా రావడం జరిగింది. సో భవిష్యత్తులో మంత్రిగా చూడొచ్చు. ఇప్పుడు మంచిగా చేసినాయి కదా సార్, మన విప్ పదవి వచ్చింది. మళ్ళీ కూడా తనకు ఛాన్స్ ఉంది పదవి రావడానికి కూడా, మంత్రి పదవి. దానికి రావాలని కూడా మేము అందరం నమ్మకం ఎట్లా ఉంది? ప్రజలలో ఎప్పుడు ఉండి మంచి అయినా చెడైనా ముందుండి 24 గంటలు పనిచేస్తూ ప్రజలలో కలిసిమెలిసి నవ్వుకుంటూ అందరికి ఏది అయినా కూడా దానికి సమాధానం చెప్పుకుంటూ ప్రజల్లోనే ఉంటారు కాబట్టి మంత్రి పదవి కంపల్సరీగా వస్తుంది సార్. మీరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా పదవి బాధ్యత చేపట్టిన కాంచని సేమ్ టైం ఈ యొక్క 99 రోజుల ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసిరు కదా, ఈ యొక్క చిట్యాల మున్సిపాలిటీలో మీరేమేమి సమస్యల మీద ఫోకస్ పెట్టింది మేడం? ముఖ్యంగా మోరీలు డ్రైనేజ్ తీయడం, బ్లీచింగ్ చల్లడం, ఎక్కడ చెత్త ఉందో పాములు అవి ఇవి రాకుండా అది క్లీన్ చేయడం, మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ హాస్పిటల్లో కానీ క్లీనింగ్ చేయడం. ఇంకా వాటర్ సమస్య ఇప్పుడు ఎండాకాలం ముఖ్యంగా ఉంది కాబట్టి వాటర్ సమస్య ఎక్కడ 12 వార్డులలో కూడా రాకుండా ప్రతి వార్డుకి వెళ్ళి తిరగడం జరిగింది 1990. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిట్యాలలో చైర్మన్ ఒక మహిళ, వైస్ చైర్మన్ కూడా ఒక మహిళ. సో మీ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుందా, సమన్వయం ఉంటుందా? ఏం లేదు సార్, మేము ఏది చేసినా కూడా ప్రజలకే కాబట్టి అట్లా పోటీ పడేది అయితే లేదు సార్, సమానంగా కలుసుకొని చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితేనా నిజంగా ఈ ఇంటర్వ్యూ చూస్తే మీ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చాలా మంది చూడాలి. ఎందుకంటే మీరు వార్డు మెంబర్ కానీ స్టార్ట్ చేసి ఈరోజు బ్యాక్ స్టెప్ బల్లే ముందుకే వచ్చేసారు. ఏంటి అసలు ఎట్లా సాధ్యమైందన్న మీకు ఇది? మేము ఎప్పుడు ప్రజలలోనే ఉంటాం. 24 గంటలు మాకు ఎప్పుడు తలుపు కొట్టినా ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. లేదు అనుకుంటా మా వంతు సహకారం చేస్తాం.
గతంలో మేము వార్డు మెంబర్గా ఎన్నికైనప్పుడు చిట్యాల 1% కూడా సిమెంట్ రోడ్ లేవు. మధ్యలో మీ వార్డు మెంబర్ అయిపోయి మీ సర్పంచ్కి వచ్చే టైం వరకు 20% మాత్రమే చిట్యాల్లో సిమెంట్ రోడ్ ఉండేవి. దాన్ని 80%, 85% మీ సిమెంట్ రోడ్ లోకి తీసుకొచ్చి అన్ని వార్డుల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా చిన్న భిన్నంగా ఉండే మొత్తం టోటల్ గా. డ్రైనేజ్ వ్యవస్థను కూడా టోటల్ గా మార్చేసాం. ఎప్పుడు అలవాటు లేని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చిట్యాల వేయడం జరిగింది. అలాగే కొన్ని సంబంధించింది బుడ్రాయి పండుగ ఒకటి ఉంది చిట్యాల. ప్రజలు పెద్ద ఎత్తున అది కోరుకున్నారు, మనసులో పెట్టుకున్నారు కానీ బయట అడగలే. కానీ వాళ్ళ మనసు తెలిసి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొని బుడ్రాయి పండుగ కూడా 3 సార్లు ఘనంగా చేసాం అందరి సహకారంతో, చిట్యాల పట్టణ ప్రజల సహకారంతో. అప్పుడు మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే వీరేశం గారు మొదటిసారి ఎమ్మెల్యే, ఆయన సహకారంతో చిట్యాల ఆయన సొంత నిధులు SDF ఫండ్లోకి వెళ్ళి కూడా 6 కోట్ల నిధులు ఇచ్చిండు చిట్యాలకు. మేము ఎట్లా చేస్తాం అనేది కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని చూసారు. ఇప్పుడు మేము BRS ఉన్నా కానీ సైదులు మీరైతే బాగుంటుంది ఇందులోకి రమ్మని చెప్తాము ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. వారి సహకారంతో కౌన్సిలర్ గెలిచాం. కౌన్సిలర్ గెలవనే వేరే వాళ్ళకి ముందు మాట ఇచ్చారని చెప్పి వైస్ చైర్మన్ పది వాళ్ళకి ఇచ్చేసి మాకు వైస్ చైర్మన్ ఇచ్చారు. మహిళ ఉన్నా గానీ మళ్ళీ మేము అనుభవం ఉన్నది అన్న ఉద్దేశంతో వైస్ చైర్మన్ గా మాకు ఇచ్చింది. నేను అదే షాక్ అవుతున్నాను, మహిళలకు ఎట్లా సాధ్యమైంది. గతంలో ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నప్పుడే చిట్యాలో 240 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజులో అంటే ఛాన్స్ లేకున్నా చిట్యాల్లో చాలా మంది కొరత ఉంది, చాలా మంది ఇల్లులోని పేదవాళ్ళు ఉన్నారు అన్న ఉద్దేశంతో 240 ఇండ్లు అలా స్టార్ట్ చేయడం జరిగింది. 80% వరకు కూడా జరగడం జరిగింది. కానీ BRS పార్టీ ప్రభుత్వ హయాంలో సగం పనులే అయినాయి. అప్పుడు కూడా BRS పార్టీ కానీ పనులు మొత్తం పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు. 1-2 నెలల్లో అది కూడా పూర్తిగా పేద ప్రజలకు, ఇల్లు లేని పేదవాళ్లకు ఆ ఇల్లు ఇచ్చే విధంగా సహకరిస్తా అని చెప్పి ఎక్కడ పోయినా చెప్తున్నారు సార్. అన్న ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో కొంచెం వర్గ విభేదాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి పార్టీ మారకుండా కాంగ్రెస్ జెండా పట్టుకున్న వాళ్ళు ఒక టీం ఉంటది, మధ్యలో వచ్చిన వాళ్ళు ఒక టీం ఉంటది. సో ఇట్లా చూసుకున్నట్లయితే మీరు కూడా BRS పార్టీలో పనిచేసి వచ్చారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో మీకు ఎలాంటి ఏమైనా సమస్యలు తెలిసే అవకాశాలు ఉన్నాయా? సమస్యలు అంటే మేము వాళ్ళకి ఎప్పుడు పోటీ అని అనుకోలేదు. వాళ్ళకి వచ్చే ఛాన్స్ వాళ్ళకి వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు సమన్వయంతో అందరినీ ముందుకు తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా నేను వాళ్ళు పోటీ అనుకుంటలేరు, వాళ్ళు కూడా నాకు పోటీ అనుకుంటలేదు. అందరికి ఛాన్స్ ఇచ్చాడు. మన కౌన్సిలర్ లో కూడా సీనియర్లు అని లేదు, జూనియర్లు అని అందరికి ఛాన్స్ ఇచ్చాడు. అందరూ పోటీ చేయడం జరిగింది. పోటీలో మాకు వాళ్ళు సహకరించారు, మేము వాళ్ళకి సహకరించాం. అంటే ఎట్లా ఉంటది టీం వర్క్? ఎట్లా ఉంటది టీం వర్క్? దాదాపుగా ఉంటది. కొంతమంది మనసులో ఉన్నా గానీ పని చేసే కాడికి వచ్చేసరికి మాకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మాట తూచా తప్పకుండా అందరూ పనిచేస్తారు. అంటే ఫస్ట్ BRS లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల ప్రధాన కారణాలు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు. కొన్ని గతంలో BRS పార్టీ ఉన్నప్పుడు కొంతమందికి ఇండ్లు ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత BRS పార్టీలో చేయలేని పని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఈ మధ్య ఉచిత బస్ కార్యక్రమం జరుగుతున్నది. ప్రజలు చాలా అంటే మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటింటికి ఉచిత కరెంటు ఇస్తున్నారు. ఇలాంటివే కాక ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. దానికి ఆకర్షితులయ్యే ఈ కాంగ్రెస్ లోకి వచ్చాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మాకు వారి సహకారం ముందు ఉంటది. వారు మాకు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు ఏ విధంగా మేము పనిచేసిన చూసిరు కనుక మా మీద నమ్మకంతో వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. వారి నమ్మకంతో కూడా మేము ఇందులో కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్స్ మంచిగా జరుగుతుంది, అందుకనే వచ్చినా ఉంటారు. అంటే వీరేశం గారితో పాటే మీరు కాంగ్రెస్ లోకి వచ్చేసారా? లేదండి, వారి తర్వాత అంటే ఈ మధ్య కాలంలో వచ్చినాం మేము. అంటే ఎన్నికలు జరగ ముందుకే వచ్చినాం మేము. ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాక వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా ఏం పెట్టే పథకంలో హైలైట్ పథకం ఇందిరా మిల్లు. ఈ ఇందిరా మిల్లులలో కొన్ని మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు. బయట ఎవరికైనా ఇవ్వాలంటే అక్కడ గ్రామ శాఖలు కానీ, మండల పార్టీ వాళ్ళు కానీ, ఇన్ఛార్జీలు కానీ ఇల్లు ఇవ్వాలంటే లంచాలు అడుగుతున్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మాకు తెలిసి చిట్యాల మండలంలో కొద్దిగా గ్రామాలు తిరిగాను, అలాంటిది ఏం లేదు. డబ్బులు అడిగే పొజిషన్ లేదు. అయితే వాస్తవంగా గతంలో ఒక ఇంటికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన కాలం కూడా ఉన్నది గత ప్రభుత్వాలు. అయితే BRS పార్టీ వచ్చినాక అసలు ఇండ్లే ఇయ్యలేదు. ఏమున్నా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కాలయాపన చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఏంటంటే 5 లక్షలు చాలా ఆర్థికంగా బలం ఉంటుంది. అది చాలా మంది కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కాకుంటే ఏంటంటే 5 లక్షలు కూడా సరిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయినా కానీ ఇది చాలా వాళ్ళకి తోడ్పాటు అందిస్తుంది. 5 లక్షలు చాలా మంది కట్టుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు కూడా కొంతమంది పడని వాళ్ళు మాత్రం అంటారు డబ్బులు వసూలు చేస్తున్నారు అదానో ఇదానో అంటారు. అట్లాంటిది ఏమీ లేదు ఇక్కడ. మీరు అన్నట్టు వాస్తవానికి
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ప్రధాన కారణం 6 గ్యారెంటీలు. ఆ 6 గ్యారెంటీలకే తెలంగాణ ప్రజలు చాలా ఆకర్షితులై నమ్మి ఓటేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గద్దెనెక్కించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని సమస్య, కొత్త సమస్యలు, రైతులకు యూరియా కొరత, పెట్రోల్ కొరత, గ్యాస్ కొరత, ఇటు చూసుకున్నప్పుడు అంటే బ్రతకే అంటే నిత్యావసర పనులకు సైతం లాంటికి అవసరం ఉండే వస్తువులు ఇవాళ కొరత ఏర్పడుతుంది. సో దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చింది, అవునా కాదా? అదేమి కాదండి. మీరు చూసుకున్నట్టు మీరు చెప్పిన మొత్తం కేంద్ర స్కీమ్ సంబంధించినవి, గ్యాస్ కి సంబంధించింది కానీ పెట్రోల్ సంబంధించింది కానీ అది ఈ మధ్యనే వచ్చింది. అది దేని వల్ల వచ్చిందో ప్రజలందరికీ తెలుసు. అక్కడ ఇరాన్ యుద్ధం కానీ, ఇజ్రాయెల్ యుద్ధం కానీ, అంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాల యుద్ధంలో పాల్గొనడం వల్ల అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇంధనం సరఫరా కాక లేట్ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా చాలా సందర్భాలలో అందరికి అందుబాటులోనే ఉంటుంది. కాకపోతే ప్రజలలో భయం ఒకటి, రేపు దొరుకుతుందో రాదో అన్న ఉద్దేశంతో సీరియల్ కడుతున్నారు. కానీ దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంది. ప్రభుత్వం చేసే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసే పనులు దానికి ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తున్నారు, చేస్తూ ముందు నడిపిస్తున్నారు. ఇక్కడ నగరికల్ నియోజకవర్గంలో మీరు 2 పార్టీలో పనిచేసిన అనుభవం మీకు, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. సో వీరేశం గారి దగ్గర ప్రత్యేకమైన లక్షణం ఏమి ఉందన్న? ఆయన చూస్తూ ఏదైనా అవినీతి జరిగితే మాత్రం తట్టుకోలేడు, దాన్ని ఎమ్మటే ముఖం మీదనే ఖండిస్తాడు. అది ఒకటి సార్కు మైనస్, గానీ చేయాల్సిన పని అయితే అదే. నాకు నచ్చింది కూడా అదే. ఆయన ఏ సందర్భంలో ఎవరైనా అన్యాయం చేసినా, ఓన్లీ తిట్టినా, లేకపోతే చిన్న చూపు చూసినా ఇది పద్ధతి కాదని ఎమ్మటే ముఖం మీద చెప్పేస్తాడు. ఏదైనా అవినీతి జరిగినట్టు చేసి ఆయన మోసం చేస్తున్నాడని తెలిసిందో వాళ్ళని పక్కకు పెట్టేస్తాడు. వీరేశంకర్ ఉన్న గుణం, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న గుణం అదొకటే నాకు నచ్చింది. అయితే ప్రజలకు మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. 18 గంటలు టోటల్ గా నీకు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులోనే ఉంటాడు. ఏదైనా సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించడానికి ఎమ్మటే ముందు ఉంటాడు. లేదా ఆ పని ఎవరితో అవుతుంది, ఆ సబ్జెక్టు దేని వల్ల అవుతుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకొని ఎమ్మటే పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు అన్న. ఈ హైడ్రా వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతారు. ఈ హైడ్రా అనేది కరెక్ట్ అంటారా? చిట్యాలకు హైడ్రా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ చిట్యాలకు హైడ్రా వస్తే ప్రజలు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇది అక్కడ జరిగే హైడ్రా అనేది ఒక పేరు వెళ్ళిపోయింది. ఇప్పుడు 100 కుటుంబాలు లాస్ అవుతున్నాయి. 100 కుటుంబాలు లాస్ అయిన కుటుంబాలలో 80% మందికి అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు వాళ్ళకు ముందే మాట ఇచ్చేస్తుడు, మీకు ఇక్కడ ఇల్లు ఇస్తున్నా, ఇక్కడ ఇది తీసుకోండి, ఇల్లు కలిపోయినది అనేది పబ్లిసిటీ లేదు. ఓన్లీ కూలిపోయిన కొంతమంది మాత్రం పబ్లిసిటీ ఎక్కువ చేయడం వల్ల హైడ్రా వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయనేది జరుగుతుంది. కానీ వాదన ఏంటంటే టోటల్ గా ఉన్న వాళ్ళు కొంతమంది కబ్జా చేసి వచ్చిన వాళ్ళకు మాత్రమే దానివల్ల ఇబ్బంది లేదు, అవి పేద ప్రజలకు మాత్రం దానివల్ల ఇబ్బంది లేదు. అలాంటి సమస్యలు, హైడ్రా లాంటి సమస్యలు చిట్యాలలో ఉన్నాయా? హైడ్రా లాంటి అంటే కొన్ని, ఇప్పుడు అది ఎక్కడ చెరువు శిఖం భూములలో కానీ, చెరువు భూములలో, గ్రామకంఠ భూములో కానీ ఏమన్నా ఉంటే అట్లాంటి వాళ్ళకి సమస్య, కానీ పట్ట భూమిలో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి సమస్య లేదు కదా. అది అంటే ఇక్కడ ఏమైనా గుర్తించారు? అట్లాంటి ఏం గుర్తించలేదు. కొన్ని సర్వే నెంబర్లు పెట్టిరు, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అది ముందు కొంతమంది ప్రజలకు తెలియకపోవడం వల్ల అది కొనుగోలు చేసి పెట్టుకున్నారు. అది కంటిన్యూ ఉంటుందని గ్యారెంటీ లేదు. ముఖ్యంగా దానివల్ల ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. దానివల్ల ఇప్పటివరకు మాకు చిట్టాలు చేయి పెట్టలేదు, దాని ఎక్కువ కొట్టింది కూడా ఏం లేదు. వీరేశం గారి హయాంలో చిట్టాలకు ఇలాంటిది ఒక ప్రాజెక్ట్ వస్తే చిట్యాల చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. అంటే మీ డ్రీమ్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా చిట్యాలకు? చిట్యాల కంటే చాలా ఉండేది మాకు. ముఖ్యంగా చిట్యాల ఏదో హాస్పిటల్ సంబంధించి చాలా ఇబ్బంది ఉంది, ఓ కాలేజీ లేదు, ముఖ్యంగా కరెంటుకు సంబంధించిన ఆఫీస్, ఏడీ ఆఫీస్ లేదు. ఈ 3 సమస్యలు ప్రధానమైనవి. హాస్పిటల్ అంటే మాకు నల్గొండ కన్నా వెళ్ళాల్సి వస్తుంది, హైదరాబాద్ కన్నా వెళ్ళాల్సి వస్తుంది. చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ పోయిన తర్వాత నీకు ఏం లేదు అంటే అంత దూరం పోయి కూడా రావాల్సి వస్తుంది. అట్లాంటిది హాస్పిటల్ ఇక్కడ 30 పడకల హాస్పిటల్ ఉంటే అన్ని అంగులతోటి, అన్ని మెటీరియల్ తోటి ఒక హాస్పిటల్ పెట్టి 24 గంటలు ఉండే డాక్టర్లు పెడితే ఇక్కడ ఒక సమస్య పోతుంది. ఇంత పెద్ద చిట్యాల మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే మేము కాలేజీ కోసం ప్రయత్నం చేసినాము. దానికి 2 ఎకరాల భూమి కూడా తీయడం జరిగింది. దానికి చైర్మన్ గా ఎమ్మెల్యే గారు వీరేశం గారే ఉండేప్పుడు. కాకపోతే అక్కడ పోయినాక చివరి దశలో ఆగిపోయింది. అది మేము అప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేస్తే వచ్చేది ఉండేది, ఆగిపోయింది. అది చేస్తే అదొక కోరిక కూడా నిలబడుతుంది. ఇక రైతులు ప్రతి ట్రాన్స్ఫర్ కాలినప్పుడు నల్గొండ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ ఆఫీస్ సంబంధించింది. అది కూడా ఇక్కడ ఏడీ ఆఫీస్ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడితే చాలా సంతోషంగా ఉంటుంది. చిట్యాల ముఖ్యంగా నేషనల్ హైవే 65 మీకు రోడ్డు వర్క్ జరుగుతున్నది. అది చాలా అందవికారంగా అయింది. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది షాపులు మూసేసుకోవడం కూడా జరిగింది. దానివల్ల ఏంటంటే బస్సులు సర్వీస్ రోడ్డు పోవడం వల్ల
ఈ వ్యాపార సంస్థలు మూసుకొని దుమ్ము వాడికి పోతున్నాయి కనుక రోడ్డు మీద ఉన్న షాపులు నడవట్లేదు. వ్యాపారస్తులు మొత్తం ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది ఒకటి క్లియర్ గా తొందరగా అయితే చిట్యాల క్లీన్ గా నీట్ గా అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఆ 3 ప్రభుత్వ కార్యాలయాలు వస్తే కూడా మాకు సంతోషం. రేపు జరగబోయే దాంట్లో కూడా ఈ కోసం మేము పోరాడతామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో పనిచేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. అదే మొన్న చూసుకున్నట్లయితే ఒకనొక సందర్భంలో చిల్మర్తి లింగయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇక నూకలు చెల్లినాయి, ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటారు. అయితే అది ఎప్పుడైనా అధికారంలో ఉన్న దానికి కొద్దిగా వ్యతిరేకత ఉన్నది వాస్తవం. వారు అనుకున్నంత వ్యతిరేకత అయితే ఏం లేదు. 1, 2 పనులు చేయాల్సి ఉంది. మహిళలకు ఇవ్వాల్సిన 25,000 ఒకటి, అప్పుడు ఇచ్చిన మాట ఒకటి పట్టుకొని అంటారు, తులం బంగారం ఒకటి, ఈ 2 ఇస్తే ఆ అన్ని కొట్టుకోపోతాయి ఏమంటే. అది దీనివల్ల ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆ వడ్డీలు కట్టడమే సరిపోతుంది కానీ వీటికి ఇవ్వడానికి ఆస్కారం లేకుండా అయింది. అది కూడా ఈ మధ్య క్లియర్ అవుతుంది అని చెప్పి మొన్ననే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు చెప్పారు. అది జూన్లోనో జూలైలోనో ఆ 2 చేసేస్తామని చెప్తున్నారు. ఇచ్చిన ఆ 2 ఇచ్చేస్తే టోటల్ గా ఇచ్చిన 6 గ్యారెంటీ కూడా క్లియర్ అవుతుంది. సో మొన్న వీరేశం గారికి విప్పు కూడా వచ్చింది కదా, సో భవిష్యత్తులో మినిస్టర్ వచ్చే ఛాన్స్ ఉన్నదంట. గ్యారంటీ ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఉండే మనిషి, ప్రజల బాగోగులు ఎప్పుడు చూసుకుంటాడు. ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం ఏ ఊరికి ఏది కావాలనేది ముందరనే మైండ్ ఫిక్స్ అవుతాడు. దాని ద్వారా ఎక్కడ ఏం పని చేయాలనేది మొత్తం ముందే పసిగట్టేసి ఆ పని చేయడానికే ముందుంటారు. పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ కూడా ఎక్కువ ఆయన ఉన్న ఆయంలోనే ఎక్కువ నిధులు వచ్చినాయి. మన బాపనెల్లాలో కూడా పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఈ చేయడం వల్లనే ముందుగా ఏ పనైనా చేయగలుగుతారని నమ్మకంతో విప్పించారు. ఇదే ముఖ్య కారణం. మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. త్వరలో ఇప్పుడైతే కోటా ప్రకారం రాకపోవచ్చు కానీ మంత్రి పదవి ఇవ్వాలంటే కూడా అరువులు మన నగరకల్ నియోజకవర్గ శాసనసభ్యులు. అంటే కాంగ్రెస్ పార్టీలో బాగా రెడ్డి ఆధిపత్య పోరు ఎక్కువ ఉంటది అంటారు, నిజమా? అంటే వాళ్ళు పోటీ చేసే వ్యక్తులు ఎక్కువ మంది రెడ్డి ఉండడం వల్ల సహజంగా అనిపించచ్చు. కానీ వాళ్ళందరూ కూడా అందరికి అందుబాటులో ఉంటూ పని చేసుకుంటూ పోయే వాళ్ళే ఉన్నారు కదా. అంటే ఎక్కువ రెడ్డి వాళ్ళకి పదవులు ఎక్కువ వస్తే వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత. ఇప్పుడు మీకు మనకు అర్థం కావాల్సింది కదా, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కానీ శాసనసభ ఎన్నికైనప్పటి నుంచి కానీ పదవులు వాళ్ళకు ఉన్నాయి, వాస్తవం. అది వాళ్ళే అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇంకో ముందుకు వస్తే వాళ్ళు కూడా కావడానికి ఛాన్స్ ఉంటది కదా, వాళ్ళే ఉండాలని కాకుండా. సో అన్న, మీరు వార్డు మెంబర్ గా నుంచి మీ రాజకీయం స్టార్ట్ చేశారు కదా, అంతకంటే ముందు మీ ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఉందా, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందా? తాతల కాంచి కానీ మీ నాన్న ముందు ఏం లేదు. ఎందుకు మీకు రాజకీయం రావాలనిపించింది? ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? ఎవరు చూసి ఇన్స్పైర్ అయ్యారు? గతంలో మేము కొన్ని మా వార్డుల కొద్దిగా సీనియర్ నాయకులు ఉండే, అంటే తెలుగుదేశం పార్టీలా, వాళ్ళ మమ్మల్ని పిలిచి మాదొక నేతాజీ యువజన సంఘం అని ఉంది. మేము నేతాజీ యువజన సంఘంలో పాల్గొంటూ కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేవాళ్ళం. 10th విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళం. కొంతమందికి అంటే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసేవాళ్ళం. అప్పట్లోనే మేము నాకు 20 years ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ కొన్ని సంఘం ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోయేవాళ్ళం. ఆ సందర్భంలో మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ఆహ్వానించడం వల్ల పోయడం జరిగింది. వాళ్ళు కొన్ని పనులు చెప్పడం వల్ల అదే కంటిన్యూ ప్రజలు వస్తున్నారు, ఈ పని చేయమని చెప్పి ఆ పని చేయమని అడుగుకుంటూ వెళ్తుంటే ఆ పని చేసుకుంటూ పోతున్నాం. మనకి ఛాన్సులు వచ్చేసి అంటే ఈ రాజకీయ చరిస్మా ఇట్లానే ముందుకెళ్తారా, మధ్యలో ఆగే ఛాన్స్ ఉంటుందా? అది ప్రజలే నిర్ణయిస్తారు. ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు చెప్పిన పనులు చేసినంత వరకు ఏదైనా నడుస్తూనే ఉంటది. వాళ్ళకు అందుబాటులో ఉండకుంటే వాళ్ళే తిరస్కరిస్తారు. మరి ఇప్పటికైనా ఎవరైనా చేసుకుంటూ పోతున్నారు కనుక చిట్యాల్లో ఎవరికి ఏం ఛాన్స్ నాకు ఇచ్చారు. 4 సార్లు ఎవరు గెలవలేదు. మాకు ఛాన్స్ ఇచ్చారు అంటే మాకు వాళ్ళకి అందుబాటులో ఉంటుందనే మాకు ఇచ్చారు. ఇంత హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న చిట్యాలలో ఈ రేంజ్ లో గెలుపు అనేది స్టార్ట్ అయ్యు నిజంగా చెప్పాలంటే. మరి ప్రజలకు మీకు ఉన్న బాండింగ్ ఏదనేది నిజంగా అర్థం కావట్లేదు. ఎక్కువ అందుబాటులో ఉండడమే మెయిన్, అడిగిన పని చేయడం మెయిన్. వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు నోటిలో నాలుకేలాగా ఎప్పుడు ఏ పని చెప్పినా చేయడం, వాళ్ళ ఎమ్మడి తిరగడం, దాదాపుగా పనుల అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమం వాళ్ళు చెప్పిన పని చేయడం వల్లనే నాకు ఇప్పటికీ తిరస్కరించకుండా మీరైతేనే కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు ప్రజలే. దానికి తోడు మాకు ఎమ్మెల్యే వీరేశం గారు, గతంలో ఉన్న నాయకులు కానీ. పిల్లలు ఎంతమంది? 3. ఎంతమంది ఆడపిల్లలు? పాప, 2 బాబులు. ఏం చదువుతారు? బుజ్జి ఇప్పుడు MS అయిపోయింది, ఉస్మానియా యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్. మీ పిల్లలలో రాజకీయ లక్షణాలు గుర్తించామన్నా? గుర్తించే కొంతమంది వాళ్ళు చేస్తుంటేనే ముందుకు వస్తారు. చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ మీరైతే స్టడీకి వెళ్ళండి. భవిష్యత్తులో మీ రాజకీయ
రాజకీయ లెగసీని అంటే వారసుడు అయితే ఉండొచ్చు ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉండొచ్చు. సో కొత్తగా రాజకీయంలోకి రావాలన్న యువతకి మీరు ఇచ్చే సలహా? ఎవరైనా ఇప్పుడు కొంతమంది ఇక్కడ మేము మాట్లాడుకుంటూ పోయినప్పుడు రాజకీయం ఉచ్చు ఇంకా ఆ విధంగా పోతే ఈ మధ్య మొత్తం బదనాంలే ఎక్కువ ఉంటున్నాయి. నేను చెప్పేది చిన్న సూచన ఏంటంటే దీంట్లో రాజకీయం అంటేనే సేవ, దాంట్లో ఒక వ్యాపారం లెక్క చూసే వాళ్ళు కొద్దిమంది కావడం వల్ల వీళ్ళు కూడా కొంతమంది యువత రావడానికి ఎంకరేజ్ చేస్తారు. నేననేది ఏంటంటే దీని సేవా దృక్పథంతో రావాలి. ఎవరైనా వచ్చి యువత ముందు పడితేనే అందరికీ ఫలాలు అభివృద్ధిలో సమానంగా అందరికీ అందుతాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ చిట్యాల ప్రజలకు ఎమ్మెల్యే వీరేశం గారికి ఏం చెప్పదలుచుకో? మా మీద నమ్మకం ఉంచి వైస్ చైర్మన్ చేసినందుకు చిట్యాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు సేవ చేసుకుంటూ మాపై నమ్మకం ఉంచిన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తీసుకురావడానికి మా వంతు సహకారం కృషి చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మేడం. మీరు కూడా భవిష్యత్తులో అంటే మీరు కూడా రాజకీయాన్ని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా అయిపోగానే ఆపేస్తారా, కొనసాగిస్తారా? సో ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా మీరు రాజకీయంలో కొనసాగాలి, ప్రజాసేవ చేయాలని, ప్రజలకు దగ్గర కావాలి, ఇంకా మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.